అదేవిధంగా గత 10 ఏళ్లలో కూడా మున్సిపాలిటీలు డెవలప్ చెందాయన్నా కానీ గతంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపాలిటీలకు నిధులొచ్చాయి. కానీ ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలకు ఏం చేసిందని కూడా వారు అసలు 10 ఏళ్లలో మున్సిపల్ కార్పొరేషన్ని మున్సిపాలిటీని భ్రష్టు పట్టించింది వాళ్ళే. ఈరోజు వాళ్ళు మాట్లాడడం ఇది హాస్యాస్పదం. రమేష్, నేను ఒక ఓవరాల్ పాలసీగా చెప్తున్నా. మేము మా ప్రభుత్వంలో గమనించింది ఏంటంటే, జాతీయ స్థాయిలో కానీ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కానీ కొంత అర్బనైజేషన్ వేగవంతంగా జరుగుతుంది. పట్టణీకరణ. ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంచే జనాభా ఇప్పుడు క్రమక్రమంగా అర్బన్ ఏరియాస్కి ఎక్కువ పాపులేషన్ షిఫ్ట్ అవుతుంది. అందుకోసం మరి హైదరాబాద్ మహానగరం నుంచి సూర్యాపేట మున్సిపాలిటీ వరకు మేము కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేస్తున్నాము. అంటే రోడ్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, శానిటేషన్ కానీ, ఈ మొత్తం అర్బన్ ఏరియాస్లో హై ప్రయారిటీతో మేము డెవలప్ చేయబోతున్నాం.